చిన్న పిల్లలు చూసింటాను భారీ చూసారు అన్ని రెండు ఆపేరు భారీ ఏం తెలుసు అన్ని మీరే చెప్పండి రమాణ బయటికి రమాణ దొంగ బయటికి దొంగ బయటికి మేము ఆమెతో మాట్లాడాలి, డాక్టర్ తోటి మేము మాట్లాడాలి, మేము వెళ్ళాలి, హాస్పిటల్ కాడికి వెళ్ళాలి అంతే. మమ్మల్ని వెళ్ళనిస్తలే, పోలీసు వాళ్ళు వెళ్ళనిస్తలేరు. ఇక్కడ మేము ఇక్కడ ఉండడం మంచిదా లేకపోతే హాస్పిటల్ కాడికి వెళ్ళి మాట్లాడడం మంచిదా?
వాళ్ళు ఆపేది మమ్మల్ని ఇక్కడ ఆపేసారు మొత్తం. ఇక్కడికి బండి కాలనిస్తలేరు, ఇక్కడ నుంచి బండి కాలనిస్తలేరు. ఎమ్మెల్యే కాబట్టి పోలీసులను 2 రోజుల సార్లు డీలింగ్ చేసుకుని కట్టుకొని ఏం చేసిండు సెకండ్ ఈ హాస్పిటల్ కట్టుకెళ్ళి ఎంతసేపు వస్తుంది నచ్చకపోతే తీసుకుపోదాం సార్. మాకు బాగా వదిలిపెట్టండి, మాకు తను మా వెంబడి రావాలి అంతే. మేము మాట్లాడుకుంటాం, అక్కడికి పోయినాక ఏమైనా మాట్లాడుకుంటాం, మేము ఆయనతో మాట్లాడాలి అంతే. ఇప్పుడు నడు నాకు ట్రీట్మెంట్ చేసింది తను, అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పంపించేసాను. నడు నువ్వు నడు రావాలి. ఆమె కూడా ఆ పేషెంట్ ఆమె రిలేషన్ కదా, ఆమె కూడా రావాలి కదా సార్. మేము చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం కదా సార్. మరి అర్థం చేసుకోవాలి చేసిన మమ్మల్ని ఇక్కడ నుంచి మేము లాఠీ చార్జ్ చేసినా పర్లేదు, కొట్టుకుంటాం, తన్నులు తింటాం, అయినా కానీ ఇంకేమైందంటే మమ్మల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఆమె శవమై అక్కడ దీంట్లో పడుకొని ఉంది. మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తారు. చిన్న 5 days పాప ఉంది, ఆ పాపకి ఎవరు ఇప్పుడు చూసుకునేది? ఆమె విత్ బ్లీడింగ్ తోటి హైదరాబాద్కు పంపించేసారు ఇక్కడ నుంచి. మమ్మల్ని డాక్టర్తో మాట్లాడనిస్తలేరు, మమ్మల్ని ఆమె వచ్చి మాట్లాడనిస్తలేరు, మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తలేరు. ఇప్పుడు మేము ఇక్కడే ఇచ్చాం, ఎన్టీఆర్ చౌరస్తా దగ్గరనే మమ్మల్ని ఆపేసారు పోలీసులు. ఎవరిని వణిస్తలేరు. మళ్ళీ ఎక్కడి నుంచి ఏం కాల్సి వచ్చినా నాకు అర్థం కావట్లేదు, కానీ మమ్మల్ని ఇక్కడే ఆపేసారు. విత్ శవం తోటి మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఏ హాస్పిటల్? సబితా ఆనంద్ హాస్పిటల్.